హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరంతా కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఈరోజైతే ఒక వ్లాగ్ని మీతో షేర్ చేయడానికి వచ్చేసానండి. ఇది ఒక్క రోజుది కాదు, ఒక టూ డేస్ అలా మిక్సింగ్గా ఉంటుంది. సో చూసిన వాళ్ళు ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి, కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ ఇచ్చి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఇక్కడ నేను షాప్ నుంచి వచ్చిన తర్వాత నైట్ అండి ఇది. సో ఇక్కడైతే రైస్ పెట్టాను. రైస్ పెట్టేసి అయిపోతే ఏంటి అంటే వాడ్చుకుంటున్నాము. మేమైతే కుక్కర్లో అలా ఏమీ తినమండి. సో వాడ్చుకొని తింటాం, గెంజి వాడ్చేసి. అయితే ఇక్కడ మా ఆయనకి కూరగాయలు అయితే చెప్పాను. మా ఆయనకి ఏదైనా చెప్పాము అంటే మేము ఉన్నది ఇద్దరం, కొంచెం తక్కువ వేసి తెమ్మంటే అర కేజీ కేజీ అలా తీసుకొస్తారు. సామెత ఒకటి ఉంటుంది కదా, చూసి రమ్మంటే కాల్చి వచ్చే టైప్ అని. సో మా ఆయన ఆ టైపు. అంటే ఎక్కువగా తెచ్చేస్తే ఇంకొకసారి మళ్ళీ చాలా రోజుల వరకు ఏది చెప్పదు కదా అనే టైప్లో తెస్తారనమాట. ఇక్కడ దొండకాయలు ఒక అర కేజీ తీసుకొచ్చారు. తర్వాత పచ్చిమిర్చి చూసారా ఎన్ని తీసుకొచ్చారో. సో అవన్నీ కూడా సర్దుకుంటున్నానండి. సర్దుకొని ఎక్కడక్కడ పెట్టుకుంటున్నా. నేనేంటి అంటే ఎప్పటిదప్పుడే పని అయితే చేసుకుంటాను. అంటే ఇప్పుడు ఈ పని కనిపించింది అంటే సో ఉన్నీలే తర్వాత చేద్దాం అనే టైప్ అయితే కాదు నేను. సో పని కనిపించిందంటే అది కంప్లీట్ అయ్యే వరకు నాకైతే నిద్ర కూడా పట్టదు. సో ఏదైనా పని ఉందంటే పడుకుంటే అదే ఆలోచన వస్తుంది. సో నాలా మీలో ఎవరికైనా ఉంటే కనుక కామెంట్ అయితే చేయండి. నాకైతే అవే థాట్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడైతే పచ్చిమిర్చి చిక్కుతున్నా. అంటే మూలికలు తీసి పెట్టేస్తే ఏంటి అంటే పచ్చిమిర్చి పండకుండా అలానే ఫ్రెష్గా ఉంటాయి. సో అందుకని అలా పెట్టుకుంటున్నాను అనమాట. మీరు ఎంతమంది ఇలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. చాలా వరకు నా వ్లాగ్స్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇక్కడ టమాటా కూర అయితే చేస్తున్నా. టమాటా ములక్కాయ చాలా రోజులు అయిపోయిందండి ఇక్కడ ములక్కాయతో టమాటా చేసి. మా ఆయన అయితే తీసుకొచ్చారు. ఇవి కూడా చాలా ఎక్కువ తీసుకొచ్చారు. అవి కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసాం. మా అత్తమ్మ వాళ్ళకి కొంచెం, అలాగే నేను కొంచెం అయితే ఉంచుకున్నా. సో మా ఫ్రిడ్జ్ అయితే చూసి జడుచుకోవద్దు. అంటే ఏమీ ఉండవు అంతగా, కొంచెం కొంచెం పెట్టుకుంటాం. ఎందుకంటే డైలీ కుకింగ్ అది చేసుకుంటాం కాబట్టి అంతగా ఏముండవు. ఇక్కడ అప్పడాలు అయితే తీసుకొచ్చారు. అవి ఎంత పలుచగా ఉన్నాయంటే దాని నుంచి చూస్తే మన ఫేస్ కనిపిస్తుంది అవతల వెళ్ళి. సో అంత పలుచగా ఉన్నాయి. బాగుంటాయా లేదా ఫస్ట్ టైం తీసుకొచ్చారని చూస్తున్నా. కానీ తింటే మాత్రం పర్వాలేదు, బాగున్నాయి. అంటే మనకి చేసినవి తినడం అలవాటు కదా. సో ఈ షాప్లో తీసుకొచ్చినవి కొంచెం బాగుంటాయి, బాగోవని కాదు, కొన్ని బాగోవన్నమాట. మాకేంటి అంటే అమ్మ అప్పడాలు చేస్తుంది. సో అవైతే పంపిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడైతే ఇంకా చేయలేదు. సో దమ్ములు అంటారు కదా, ఉనుపుల టైంలో అయితే అమ్మ అప్పడాలు చేస్తుంది. మళ్ళీ మేము వెళ్తే తెచ్చుకోవాలి అప్పడాలు. ఈసారి అప్పడాలు తీసుకొచ్చేటప్పుడు మీకైతే చూపిస్తానండి. ఎప్పుడూ చూపించలేదు కదా అమ్మ చేసే అప్పడాలని. చేసేటప్పుడు చూపించను, ఎందుకంటే నేను ఇక్కడ ఉంటా కదా. సో వెళ్ళి ఉండాలి అమ్మ దగ్గర అని అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే పెళ్ళైన స్టార్టింగ్లో ఏ అమ్మాయి అయితే వెళ్ళి ఉంటుందో ఆ అమ్మాయికి బాగుంటుంది. ఎందుకు అంటే తర్వాత అయితే వెళ్ళలేము. కొన్ని బాధ్యతలు అవన్నీ కూడా మన మీదకి వస్తాయి కాబట్టి వెళ్ళి ఉండడం అనేది అవ్వదన్నమాట. స్టార్టింగ్లో నేనేంటి అంటే వెళ్ళేదాన్ని కాదు. మా హస్బెండ్ ఏమో వెళ్ళకు అంటే సరేలే అని చెప్పి ఉండిపోయేదాన్ని. అప్పుడు కంబైన్డ్గా ఉండేవాళ్ళం. అలాంటప్పుడే నేను వెళ్ళలేదు మా హస్బెండ్ వల్ల. సో ఇప్పుడైతే వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది. మొన్న అమ్మకి హెల్త్ బాగాలేకపోతే ఒక 4 డేస్ అయితే ఉండి వచ్చాను. రాబుద్ది కాలేదు కానీ ఇక్కడ నేను షాప్కి వెళ్తున్నా, సో అవన్నీ కూడా చూసుకోవాలి కదా అని చెప్పి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాను 4 డేస్ ఉండి. అమ్మకైతే తగ్గలేదు. మళ్ళీ నా దగ్గరికి వచ్చి 1 వీక్ అయితే ఉండింది. ఇక్కడ అన్ని పనులు అయితే అయిపోయాయి. మా ఆయన కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నా. నేను ఇక్కడ నీట్గా కడిగా, వర్షమేమో వచ్చి పడిపోయిందనమాట. సో అదే మీకు చూపిస్తున్నా. మొక్కలేంటి కనిపించట్లేదు అనుకుంటున్నారా? అవి పెద్దగా అయిపోతుంటే తీసుకెళ్ళి పెరటి పక్క అయితే పెట్టేశాను. ఇక్కడ ఏవైనా గులాబీలు అలాంటివి ఏమైనా పెట్టుకుందామని చెప్పి. సో అందుకని చెప్పి మీకు ఏమీ కనిపించవు. వర్షం అయితే ఇప్పుడిప్పుడు కొంచెం పడుతుందని, అయినా కూడా వేడి తగ్గట్లేదు ఇక్కడ. మీకు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ నేను గ్రైండర్ అయితే వేశాను ఇడ్లీ పెడదామని చెప్పి. సో గ్రైండర్ వేసాము అంటే అది పెద్ద పని. దాన్ని తీసి క్లీన్ చేసి మళ్ళీ ఎక్కడక్కడ సర్దుకునేసరికి అయితే తలప్రాణం తోకైతే వస్తుంది. సో అంత పని ఉంటుంది గ్రైండర్ వేసాము అంటే. మళ్ళీ నేను యథావిధిగా ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాను. ఎందుకంటే బయట ఉంటే దుమ్ము పట్టేస్తుంది కదా. మాకు కబోర్డ్ వర్క్ ఏమీ చేయించుకోలేదు. సో అన్నీ ఓపెన్గా ఉంటాయి. వీళ్ళనంత వరకు అయితే దుమ్ము పట్టకుండా చూసుకుంటా. ఎందుకంటే ఇలా పెట్టేస్తే ఏంటి అంటే మళ్ళీ మనకు అవసరం వచ్చినప్పుడు తీసుకోవచ్చు. అంతగా ఏమీ వెయ్యను గ్రైండరు. ఈ 1 మంత్కి ఒకసారి అలా వేస్తాను. మామూలుగా అయితే దోశ, చపాతీ ఇలాంటివి అయితే ఎక్కువగా ఉంటాయి మా ఇంట్లో.
అదైతే అయిపోయింది. తర్వాత ఇక్కడ వాటర్ బాటిల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. అవన్నీ కూడా వాటర్ ఫిల్ చేసి పెట్టేస్తున్నా. మా ఆయనకి ఏంటి అంటే ఫ్రిడ్జ్ వాటర్ ఉండాలి. కంపల్సరీ ఫ్రిడ్జ్ వాటర్ తాగుతారు. సమ్మర్ వచ్చింది అంటే మళ్ళీ అది బాటిల్ అయిపోయిన వెంటనే తీసి బయట అయితే పెట్టరు. సో చాలామంది అలానే చేస్తారు. మా ఆయన కూడా అంతే. అవన్నీ కూడా లోపల పెట్టేస్తున్నా నీరు పెట్టేసి. తర్వాత ఇక్కడ వచ్చేసి పచ్చడికి పోపు పెట్టుకుంటున్నా అండి. పచ్చడి అయిపోయిన తర్వాత ఇడ్లీ అయితే తినేసా. క్లిప్ అయితే యాడ్ చేయలేదు. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు అయితే వచ్చారు. ఇక్కడ మామయ్య వాళ్ళ మనవడు ఫ్రెండ్తో అయితే వచ్చారు. కాసేపు ఉండేసి అయితే మళ్ళీ వెళ్ళిపోయారు. ఫంక్షన్ ఉంటే వచ్చారు. సో ఈ లాగ్ అయితే ఇంతే అండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నేను చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.